నేడు సిఎల్పి సమావేశం జరగబోతోంది. అత్యంత కీలకమైన సమావేశంగా చెప్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో తీసుకెళ్లే నేపథ్యంలో వైఫల్యం చెందుతున్నారనే అంశంపై కూడా చాలా తీవ్రంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే కులగణన సర్వే ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం సరిగ్గా చేయట్లేదనే అంశంపై కూడా ఈ అంశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం మీద ఇవాళ జరిగే సిఎల్పి సమావేశం చాలా కీలకమని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా జిల్లాల వారిగా కూడా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సాయంత్రం కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సిఎల్పి సమావేశంలో కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. మా కొలీగ్ ప్రవీణ్ జైన్ అవుతున్నారు. ప్రవీణ్, ఇవాళ సిఎల్పి సమావేశం జరగబోతుంది. సిఎల్పి సమావేశం ఎజెండా ఏంటి, ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు? ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయ లోపం నేపథ్యంలో ఇవాళ ఎలాంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది? రామ్దాస్, ఇప్పుడు గాంధీ భవన్ లో అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన కాక వాతావరణం, వేడి వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఎట్లా అంటే మొన్నటికి మొన్న 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే మన అక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు రహస్యంగా భేటీ అయినారు. ఎందుకు భేటీ అయినారు, దాని కారణం ఏంటి, దాని వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయం మీద ఈరోజు సిఎల్పిల ప్రధానంగా చర్చ జరగబోతా ఉన్నది. అంటే ఒకవైపు జిల్లాలో మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య సమన్వయం కొరవడిందా, లేకపోతే ఎందుకు పార్టీ యొక్క రూల్ బుక్ ని అతిక్రమించి పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, మీరు ఏమున్న పార్టీలో చర్చించండి అని చెప్పేసి నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే. ఇదే అంశం మీద ఈరోజు వాడివేడిగా చర్చ జరగనుంది 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి. దాంతో పాటే ఇటు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల మీద నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ, రేపు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇటు వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఏమైనా బూమరాంగ్ అయిందనే టాపిక్ మీద కూడా ఈరోజు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి ఈరోజు సమావేశం కాబోతుంది. ఇదే అంశం మీద గతంలో సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ విషయం మీద మనం చేస్తున్న పథకాలని కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు, చాలా గమనించండి, ఇది కొంచెం లోతుగా ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన సున్నితంగా గాంధీ భవన్ లో జరిగిన పిఎస్సి మీటింగ్ లో కాంగ్రెస్ నేతలను పిసిసికి సంబంధించిన బాధ్యులను మందలించారు. తర్వాత వీటన్నిటితో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. దీపాదాస్ మున్షి, పార్టీ వ్యవహారాలు ఇచ్చిన దీపాదాస్ మున్షి కూడా ఈ భేటీని, ఈ మీటింగ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో 11 గంటలకి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇంకా ఈ రహస్య భేటీ విషయానికి వస్తే వ్యక్తిగతంగా కొంతమంది ఒక గ్రూపులుగా ఏర్పడి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇట్లా భేటీలు కావడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక 3 జిల్లాలు 4 జిల్లాలు కలిపి ఈ సమావేశాలు పెట్టి వారితో అక్కడ ఉన్న సమస్యల మీద చర్చించే అవకాశం ఉంది. గతంలో మన పటాన్చెరుకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి విషయం కావచ్చు, ఇటు సంజయ్ విషయం కావచ్చు, గాంధీ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటే బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎలాంటి టార్గెట్లు పెట్టనున్నారు, ఎలాంటి ప్లాన్ తోటి ముందుకెళ్లి వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థలు దక్కించుకోవాలనే దిశానిర్దేశం ఈరోజు భేటీలో చేసే అవకాశం ఉంది. అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, నాయకత్వ లోపమా, సమన్వయ లోపమా, సమాచార లోపమా అనే విషయం మీద కూడా దీపాదాస్ నుంచి కొంచెం సీరియస్ గా ఈరోజు చర్చించి క్లారిటీ తీసుకొని నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో చేపట్టే అవకాశం కనిపిస్తుంది. రామ్దాస్, ఎమ్మెల్యేలతో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ నుంచి ప్రత్యేక సమావేశం అంటే ఎమ్మెల్యేలతోటి జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా తొలుత మధ్యాహ్నం ఈ 11 గంటలకు సిఎల్పి మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఏదైతే ఉందో 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేతోటి 3 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారు. అది అయిపోయిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి 5:30 నుంచి 6:30 గంటల వరకు నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి, ఆ తర్వాత
రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతోటి ఈ ముగ్గురు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ జయప్రకాష్ నుంచి ముగ్గురు కూడా కూర్చొని వారితో మాట్లాడే అవకాశం ఉంది. రంగారెడ్డి సంబంధించి మన మహబూబ్నగర్ జిల్లాలతోటి చివరిగా అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడిన తర్వాత చివరిగా వీళ్ళతో మాట్లాడి మొన్న జరిగిన భేటీ విషయం కూడా చాలా డెప్త్ గా మాట్లాడే అవకాశం ఉంది రామదాస్. అంటే ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే విషయం మీద కూడా ఈరోజు చాలా డీప్ గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సిఎల్పి సమావేశం చాలా కీలకంగా చెప్పవచ్చు. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సంబంధించి ప్రధాన చర్చ జరగబోతుంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఏ రకంగా క్యాడర్ ప్రిపేర్ కావాలనే అంశంపై కూడా డిస్కస్ చేయబోతున్నారు. అలాగే రిజర్వేషన్ల అంశాలపై కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఇవాళ ఎమ్మెల్యేలకు సూచించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇవాళ సమావేశం ఎజెండా మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయానికి సంబంధించి పూర్తిగా ఇటు బాహటంగా ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం, అలాగే రహస్య భేటీలు, ఇలాంటి అంశాలపై ఇవాళ లోతుగా చర్చించే అవకాశం ఉంది. తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు కూడా జరిపి మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు దీపాదాస్ మున్షి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.